అండ్ ఈ రోడ్డు మీద ఉన్న మక్కలు ఇవేంటి అంటారా అందరూ, అది కామన్. దీంట్లో పడి చాలామంది చచ్చిపోతూ ఉంటారు కూడా, మస్తు యాక్సిడెంట్లు అవుతాయి. నేను కానీ దీంట్లో పడాలి కానీ సీదా పెట్రోల్ తీసుకొచ్చి మొత్తం వంటించేసి మొత్తం పాప్కార్న్ చేసేస్తాను నైట్. పొద్దున పడతా, ఎవరిని ఏమన్నాను, లేచి బండెక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. నైట్ వచ్చేసి 10-11కి ఎవడు ఉంటాడు. సో మొత్తం పెట్రోల్ కొట్టించేసి మొత్తం మంట పెట్టేసి పాప్కార్న్ అయిపోవాలి మొత్తం. అట్లా చేస్తాను నేనైతే. కానీ వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు అనమాట, ఈ రోడ్డు ఇంత పెద్ద శాంక్షన్ అవుతుందంటే మాకు రోడ్డు కంపల్సరీ మక్కలు వేసుకోవడానికి ఇంకేమేమో వేసుకోవడానికి ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. సో అంతా సస్పెన్షన్ పోవడం వల్ల నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు ఒక మంచి రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట, ఒక 10-15 డేస్ రైడ్ అనమాట ఇది. సో దీనికి ఒక మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి. స్టేడియం సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మళ్ళీ బ్లాగ్స్ వస్తాయి కంటిన్యూస్గా. నేనైతే డైలీ బ్లాగ్స్ పెడతా ఉంటాను. నాకు తెలిసి డైలీ పెడతా, లేదు అంటే 10 డేస్ మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ముందు పెట్టుకుంటా వర్క్ అంతా పెట్టుకొని ఒక 3 డేస్కి ఒకటి అలా పోస్ట్ చేసుకుంటా వీలైతే.